V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్. విశాఖ 38వ వార్డు దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూటమి అభ్యర్థి అయిన స్థానిక ఎమ్మెల్యేగా వంశీకృష్ణ గెలిపించండి, ఎంపీగా ప్రధాని మోడీని గెలిపించమని తెలియజేస్తున్నాడు రామారావు. ఈరోజు 6వ తారీఖు ఉదయం 9 గంటలకి 38 వార్డు ప్రెసిడెంట్ అయిన వాసుపల్లి రామారావు గారి ఆధ్వర్యంలో మన జనసేన వంశీ గారికి మరియు భర్త గారికి గాజు గ్లాసుపై ఓటు వేయమని, అట్లాగే సైకిల్ గుర్తు కూడా పై ఓటు వేయమని, మన వార్డులోని కాదు మన సౌత్ మొత్తం మీద ఇప్పుడు క్యాన్సర్ బాగా జరుగుతుంది. అలాగే మన వంశీ గారు ఎంతో సౌహృద మంచి మనసుతో ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి ఈ యొక్క సౌత్ నియోజకవర్గానికి ప్రజలకి మంచి చేద్దామని మన సౌత్ నియోజకవర్గానికి వచ్చారు. మన సౌత్లో చాలా అభివృద్ధి కార్యక్రమం కూడా ఇంతవరకు ఏమీ ఎవరు చేయలేకపోయారు. దాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా స్పందించి రామారావు గారు ఎలాగైనా సరే మన మత్స్యకారులకు కూడా, నేను మత్స్యకారునండి, ఫిషింగ్ హార్బర్లో 2-3 సార్లు తిప్పాము వంశీ గారిని. ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి కోసం కూడా ఆయనకి చెప్పడం జరిగింది. అయితే ఆయన స్పందించి రామారావు మీ ఎండు చేపలు ఎండబెట్టుకోవడానికి మంచి ప్లేస్ కూడా అరేంజ్ చేస్తాము, అలాగే మీకున్న షెడ్లు కూడా ఎండకెండి వర్షానికి తడిచిపోతున్నాయి కాబట్టి దానికి షట్టర్లు కూడా వేయిస్తాను దగ్గరుండి, మీ మత్స్యకారులు ఓట్లని మాకే వేయించినట్టుగా నువ్వు కృషి చేస్తే నేను కంపల్సరీగా మంచి మెజారిటీతో గెలుస్తానని నమ్మకం నాకు కూడా ఉందనేసి వంశీ గారు చెప్పడం జరిగింది. ఆ చెప్పడం ఆయన మాట ముత్యాల మూటలాగా మేము 6 నిమిషాలు కష్టపడి ఎండనగా వానగా కష్టపడి ఆయనకి ఏం చేస్తున్నామంటే మంచి మెజారిటీ తీసుకొచ్చి మన వంశీ గారికి ఒక 40,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని మరి ఆయనకి చెప్పడం జరిగింది. ఆ యొక్క మాట కూడా మేము నిలబెట్టుకుంటాము. అట్లాగే భర్త గారు కూడా సైకిల్ గుర్తుపై ఎంపీ గారిని గెలిపించి మన నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ మోడీ గారు అయిన ప్రధానమంత్రి గారు కూడా ఆయనకి బహుమతిగా మన ఎంపీ భర్త గారిని కూడా పంపిస్తాము. ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి ఆయన కూడా నరేంద్ర మోడీ గారు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎంపీ కూడా గెలిపించి మన నరేంద్ర మోడీ గారికి ఒక గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా ఎంపీలు కూడా తయారై రెడీగా ఉన్నారు. ఇది మోడీ గారి సలవా, మోడీ గారి గాలి వీస్తుంది. మోడీ గారు లేనిదే అయోధ్య లేదు. ఆయన వచ్చిన తర్వాతే మనకు అయోధ్య అభివృద్ధి చేశారు. నేటికి 500 సంవత్సరాలు బట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా చేయలేని కార్యక్రమం మన నరేంద్ర మోడీ గారు చేశారంటే ఆ యొక్క ఘనత మన నరేంద్ర మోడీ గారికి చెందింది. అలాగే ప్రతి ఒక్క ప్రపంచ వరల్డ్ మొత్తం లెక్కేసుకున్నా సరే మన ఇండియా మన నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో 4వ స్థానంలో ఉన్నదంటే ఆయన పరిపాలన ఎంత బాగుందో కూడా ప్రజలు గమనిస్తున్నారు. అలాగే ఇండియా అంతా కూడా నరేంద్ర మోడీ గాలి కూడా వేస్తుంది. ఈ యొక్క కార్యక్రమానికి మనకి వచ్చిన మన టీవీ ఏం పేరు మన ప్రెస్ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు, వచ్చి దగ్గర నుండి సపోర్ట్ చేశారు. తర్వాత ఈ యొక్క ఓటేయండి, సైకిల్కే ఓటేయండి. అలాగే వంశీ యాదవ్ గారికి మంచి మెజారిటీ గెలిపించి మన వంశీ గారిని గెలిపించి సౌత్రుల్ని మన వెనకాల తిప్పుకొని మన పనులు చేయించుకున్నట్టుగా మనం ఉందాము. జై వంశీ అన్న, జై భర్త అన్న. ధన్యవాదాలండి అందరికీ.